హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే కేసు వినగానే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. 2025 జూలై 10వ తేదీ సమయం ఉదయం 10:30 ప్రాంతం నార్త్ ఇండియాలో ఉన్న హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ నగరం. అక్కడే ఉన్న సుశాంత్ లోక్ 2 అనే ప్రశాంతమైన కాలనీలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. అందరూ షాక్. అందరూ ఒకటే మాట, అది రాధిక కథ. టెన్నిస్ ప్లేయర్ అదేనా రాధిక? అవును ఫ్రెండ్స్, అది 25 ఏళ్ల రాధిక యాదవ్. రాష్ట్ర స్థాయి టెన్నిస్ ఛాంపియన్, కోచ్, చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచిన ఒక యువతి. కానీ ఆ రోజు ఉదయం ఆమె తండ్రి కాల్చి చంపేశాడు. నిజంగా కలవర పెట్టే సంఘటన ఇది. అంత సాధారణంగానే మొదలైంది. రాధిక తన కిచెన్ లో వంట చేస్తుంది. ఇంట్లో తన తల్లి ఉన్నారు. టెన్నిస్ అకాడమీకి వెళ్లే ముందు అలవాటుగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఈమెకు చాలా డిసిప్లిన్, ఆట మీద ప్రేమ ఎంతో ఉందో జీవితం మీద అంతకన్నా ఆశ ఉంది. కానీ అదే ఇంట్లో ఉంటూ ఆమె జీవితం మీద కన్నేసినదే ఆమె తండ్రి దీపక్ యాదవ్. 59 ఏళ్ల దీపక్ గత కొన్ని నెలలుగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. ఒకప్పుడు గర్వపడే తండ్రి ఇప్పుడు అసూయతో కన్నెర్ర చేస్తున్నాడు. ఎవరి మాట విన్నా చెవుల్లో ఒకే పదం వినిపించేది, నీ ఇంటి అంతా నీ కూతురు సంపాదించిన డబ్బుతో నడుస్తుంది. ఈ మాటలు దీపక్ ని లోపల నుండి పేల్చేశాయి. అతనికి ఓ రకమైన మగానికి వచ్చిన అహంకారం, నేనేం చేయలేని వాడిని అన్న ఆలోచనతో మారిపోతున్నాడు. ఏ క్షణమైనా ఏదో ఘోరం జరుగుతుంది అనిపించినా ఎవ్వరూ ఊహించలేరు. ఆ ఘోరం అంతలా వేగంగా వస్తుంది అనుకోలేరు. ఉదయం 10:30కు వంట చేస్తున్న తన కూతురి దగ్గరికి వెళ్ళిన దీపక్ తన లైసెన్స్ ఉన్న రివాల్వర్ 32 తీసి 5 రౌండ్లు కాల్చాడు. అవును ఫ్రెండ్స్, 5 గోళీలు. ఆలోచించడానికి కూడా టైం ఇవ్వలేదు. 3 బుల్లెట్లు ఆమె శరీరాన్ని దాటిపోయాయి. అక్కడికక్కడే రాధిక రక్తపు కుండలో పడిపోయింది. ఆమె తల్లి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. పోలీసులకు కాల్ చేసిన వ్యక్తి ఆమె అంకుల్ కుల్దీప్. అతని వైఫే మొదటి సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చేసరికి రాధిక మృతదేహం కిచెన్ ఫ్లోర్ మీద, ఆమె తల్లి అయిన రాను కూడా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ కొద్ది నిమిషాలు ఆమె కూడా కన్ను మూసింది. ఒక్కసారిగా ఆ ఇంటి లోపల ఉన్న ప్రేమ, ఆశ, గౌరవం అన్ని మాయమయ్యాయి. మిగిలింది గండకమే. ఇప్పుడు మీకు అసలు డౌట్ రావచ్చు, దీపక్ ఎందుకు ఇలా చేశాడు? అది ఒక పాయింట్ కాదు. అతని మనసులో చాలానే గులాబీ గాయాలు ఉండొచ్చు. కానీ పోలీసుల కథకం ప్రకారం దీపక్ తన కూతురు రాధిక మీద అసూయతో పాటు ఒక అసహనం పెంచుకున్నాడు. రాధిక ఇంట్లోనే ఒక టెన్నిస్ అకాడమీ ప్రారంభించింది. సెల్ఫ్ ఎర్నింగ్ తో తనకు తానే బ్రాండ్ అయ్యింది. రీల్స్, ఫొటోస్, అవార్డ్స్ ఇన్స్టాగ్రామ్ లో పాపులర్. అతడికి అవన్నీ ఓ ఇన్సల్ట్ లాగా అనిపించాయి. ఒకరోజు ఆమెకు దీపక్ అన్నాడు, ఈ అకాడమీ మూసేయి, మన ఇంట్లో ఉండకూడదు. సున్నితంగా చెప్పింది, ఇది నా జీవితం అని చెప్పింది. అదే అతనికి తట్టలేదు. అతనిలో మానసిక నొప్పి నుంచి పుట్టిన ఆ కోపం ఓ గోలిలా మోతగా మారింది. అయితే ఇక్కడే కాదు కథ. దీపక్ ఈ దెబ్బకి ఎంతగా ఘాటుగా ప్లాన్ చేశాడో పోలీసుల ద్వారా బయటపడింది. అతను తన ఫోన్ ఆఫ్ చేసి ఊర్లోంచి పారిపోయాడు. కానీ 2 గంటల లోపే పోలీసులు అతన్ని లొకేషన్ ట్రాక్ చేసి అరెస్ట్ చేశారు. అతని మీద IPC 302 హత్య, 307 హత్య ప్రయత్నం మరియు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు బుక్ అయ్యాయి. రాధిక కథ ఎక్కడితో ఆగిపోతుందో మనం అక్కడే దాగిన నిజాలను చూస్తాం. ఈమె చిన్నప్పటి నుంచే ఆట పట్ల మక్కువతో AITA అండర్-18 సింగిల్స్ లో దేశవ్యాప్తంగా 35వ ర్యాంక్ దక్కించుకుంది. ITF డబుల్స్ లో 113వ స్థానం. కానీ అదే క్షణం ఆమె తన భవిష్యత్తును నిర్ణయించబోతున్న సమయంలో ఆమె మీద కాల్పులు జరిపినది తన తండ్రే. ఒకసారి మన శత్రువు బయట కాదు ఫ్రెండ్, మన ఇంట్లో ఉంటాడు. మన ఎదుగుదల, మన షైన్ కొందరికి జీర్ణించదు. ఇది కేవలం రాధిక హత్య కాదు, ఇది ప్రతి అమ్మాయి తన డ్రీమ్ ను పట్టుకొని ముందుకు నడుస్తున్న ఆమె జీవితం మీద ఒక తీవ్ర దాడి. ఈ సంఘటనపై రాధిక స్నేహితులు, అకాడమీ స్టూడెంట్స్, పొరుగు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఆమె డిజర్వ్ చేసేది గౌరవం, కానీ దక్కింది గుండె పోవడం. ఇప్పుడు పోలీసులు దీపక్ ని రిమాండ్ కి పంపారు. కేసు విచారణ నడుస్తుంది. కానీ ఓ తండ్రి చేసిన పని అంత సులభంగా మర్చిపోలేం. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో ఇంకా జరుగుతున్నాయంటే అది మనందరికీ ఒక హెచ్చరిక. ప్రతి యువతి ఎదుగుదల గౌరవించబడాలి. తండ్రి అయినా సరే ఆమెను అడ్డుకోవడం కాదు, ముందుకు నడిపించాలి. అమ్మాయి షైన్ అయితే తండ్రికి గౌరవంగా ఉండాలి, అసూయ కాదు. సో గైస్, ఓవరాల్ గా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటివి జరగకుండా
అడ్డుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని టైప్ చేస్తే నేను ఎలాంటి అప్డేట్ ఇచ్చినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ మీద ట్యాప్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.